ఆళ్లగడ్డ రాజకీయాల్లో మరో మహిళ అడుగు పెడుతున్నారు. శోభా నాగిరెడ్డి వారసురాలిగా ఆమె పెద్ద కూతురు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అమ్మ దీవెనలతో ఆశీర్వాదం తీసుకునేందుకు ప్రజల ముందుకొస్తున్నారు. అమ్మ ఆశయాల సాధనకు, ప్రజల కష్టాల్లో పాలు పంచుకునేందుకు ఏపీ రాజకీయాల్లోకి మరో యువనేత వచ్చేస్తున్నారు. శోభా నాగిరెడ్డి మరణంతో జరుగుతున్న ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆమె కూతురు అఖిలప్రియ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అఖిలప్రియ పేరును పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు అన్ని పార్టీలతో సంప్రదింపులు చేయడం కోసం వైఎస్ జగన్ ద్విసభ్య కమిటీని నియమించారు. పార్టీ సీనియర్ నేత ఎంవి మైసూరారెడ్డి, ధర్మాన ప్రసాదరావు సభ్యులుగా ఈ కమిటీని వేశారు. ఇటీవల జరిగిన నందిగామ ఉప ఎన్నిక ఏకగ్రీవం చేయాలని టీడీపీ చేసిన విజ్ఞప్తిని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అభ్యర్థిని నిలుపలేదు. ఆళ్లగడ్డ ఉప ఎన్నికలోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించేందుకు వైఎస్ఆర్సీపీ కమిటీ వేసింది. ఆళ్లగడ్డ శాసనసభ ఉప ఎన్నిక నవంబర్ 8న జరగనుండగా 12న ఫలితాలు వెలువడనున్నాయి. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సమయంలో శోభా నాగిరెడ్డి ప్రచారం ముగించుకుని ఇంటికి వస్తుండగా కారు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. శోభా నాగిరెడ్డి దివంగతులయ్యాక ఆళ్లగడ్డ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి దేశంలోనే అరుదైన రికార్డు సాధించారు కూడా. తల్లి లేదన్న బాధను పంటిబిగున భరిస్తూనే అఖిలప్రియ గత ఎన్నికల్లోనే ప్రచారం చేశారు. అమ్మకు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా ఆళ్లగడ్డ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మనసారా ఆశీర్వదించారు, మంగళహారతులు పట్టారు. అఖిలప్రియలో శోభమ్మను చూసుకున్నారు. శోభా నాగిరెడ్డిని గుండెల్లో పెట్టుకున్న ఆళ్లగడ్డ ప్రజలు అఖిలప్రియను కూడా అంతే నిండైన మనసుతో అసెంబ్లీ పంపేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఆత్మీయతే ఆమెకు ఆభరణం, అభిమాన జనమే ధనం, ప్రజల కష్టమే తన కష్టం. ఆళ్లగడ్డకు అమ్మైంది, అంతలోనే దూరం అయిపోయింది. ఆ అమ్మకి ఇప్పుడు వారసురాలు వచ్చింది. అఖిల నవ్వులో, అఖిల మోములో, అఖిల నడకలో అచ్చం శోభమే. ఆ అమ్మే ఈ బిడ్డకు స్ఫూర్తి. మళ్ళీ శోభ బ్రేక్ఫాస్ట్ షో. మనతో పాటు శోభా నాగిరెడ్డి గారి భర్త ఉమా నాగిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అలాగే వారసురాలుగా వచ్చిన అఖిలప్రియ గారు కూడా మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మిమ్మల్ని ఒక ఫ్యూచర్ లీడర్గా చూసేవాళ్ళమేమో. శోభమ్మ గారు ఉన్నా కూడా ఒక 10 years తర్వాత ఆమె కోరిక ప్రకారం నువ్వు కూడా రామా అని అడుగుంటే మీరు వచ్చి ఉండేవాళ్ళేమో. కానీ ఈ పరిస్థితుల్లో చూడడం నిజంగా మా అందరికీ బాధ కలిగించే అంశమే. ప్రచారం చేశారు, ప్రజల్లోకి వెళ్ళారు, అమ్మ స్థానంలో మీరు నిలబడబోతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు? మేము అడక్క ముందే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇట్లా పాలిటిక్స్లోకి నేను వస్తానని ఎప్పుడు అనుకోలేదు. అసలు పాలిటిక్స్లోకి వస్తానని కూడా నేను ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు రాజకీయానికి దూరంగానే ఉన్నాము. కాకపోతే రాజకీయానికి దగ్గరగా మేము డిస్కషన్లో నాన్న కానీ అమ్మ కానీ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. సో అట్లా ఇన్వాల్వ్ అయ్యామే, కానీ ఎప్పుడు ఇట్లా డైరెక్ట్గా పాలిటిక్స్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అది అమ్మ స్థానంలో అంటే అది నేను ఊహించుకోలేకపోతున్నాను. రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, కాకపోతే నాన్నగారి సపోర్ట్ తోటి తప్పకుండా అవి ఫుల్ఫిల్ చేస్తాను. గ్రేట్, మీలో కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. సరే, వీటి గురించి కూడా మనం మాట్లాడుకునే ముందు ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్దాం. ఈ ప్లేస్లోని మీరు ఇంట్రడ్యూస్ చేశారు 96లో శోభ గారిని. ఇప్పుడు ఇలా అమ్మాయిని చేయాల్సి వస్తుంది. సో మాకైతే సేమ్ శోభమ్మే కనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది? శోభ ఆమె గురించి నిజంగా మా అందరికీ కొంచెం ఎమోషనల్గా తలుచుకుంటేనే కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కలుగుతుంది. బట్ ఏదైనా కానీ ఒక రెస్పాన్సిబిలిటీ తో ప్రజల్లోకి వెళ్ళగలిగింది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీని కూడా ఈక్వల్గా ఎక్కడ చిన్న మచ్చ లేకుండా, ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీ మాది, చాలా పెద్ద ఫ్యామిలీ, దాదాపు 30 members దాకా ఉంటారు. సో అక్కడ కూడా ఆమెకు చాలా కీలక పాత్ర పోషించింది. ఉదయం లేచినాల నుంచి ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక చోట ఆమె గుర్తు కానీ లేకుంటే ఆమె ప్రస్తావన కానీ లేకుండా ఏ రోజు కూడా మేము చూడలేదు. సో రెస్పాన్సిబిలిటీ అనేది చాలా హెవీగా, అంటే
ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా తనే బాధ్యత తీసుకొని అటు రాజకీయంలో కానీ ఇటు ఫ్యామిలీ విషయంలో కానీ స్వేచ్ఛగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళేటువంటి శోభ. ఆమె ప్లేస్లో ఇలా పరిస్థితుల్లో మా అమ్మాయిని తీసుకురావడం అనేది ఎవరు కూడా మేమందరం కూడా ఊహించలేదు. బట్ ఇది మా కుటుంబానికి మాత్రమే సంబంధించినది కాదు, మా నియోజకవర్గానికి మేము ఎల్లవేళలా రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటే అది బయట ప్రపంచానికి ఒక విధంగా కనిపిస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి మా అందరికీ, మేము నిరంతరం ఉన్నటువంటి మా అందరికీ ఆళ్లగడ్డ అనేది మాకు నిజంగా కన్నతని లాంటిది. బహుశా ఆళ్లగడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించకపోయింటే ఇన్ని సంవత్సరాలు మా కుటుంబం అక్కడ ఉండేటువంటి పరిస్థితి కూడా కాదు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నప్పుడు అండగా నిలిచింది ప్రజలు. సో ఆ ప్రజలకు ఏమి చేసినా కానీ కూడా తక్కువే అవుతుంది. సో ఆ ఫీలింగ్ మాతో పాటు కాకుండా, శోభాకే కాకుండా, నాకే కాకుండా తరచూ పిల్లల్లో కూడా ఆ భావన ఎప్పుడు డిస్కషన్లో మేము కృతజ్ఞత చూపిస్తున్నటువంటి సందర్భంలో పిల్లలు కూడా చాలా దగ్గరగా ఆ మాటలు వింటూ ఆళ్లగడ్డ ప్రజల మీద, ఆళ్లగడ్డ మీద ఒక మమకారం అనేది పెట్టుకోగలిగారు. సో ఈరోజు రెస్పాన్సిబిలిటీ అనేది ఖచ్చితంగా హెవీగా ఉంటుంది. అందులో నాకు చాలా నమ్మకం ఉంది అఖిల మీద కానీ, లేకుంటే మా చిన్నమ్మాయి మా మౌనిక కూడా ఇద్దరు చాలా పుణికిపుచ్చుకున్నారు శోభ యొక్క ఆశయాలు. సో స్ట్రాంగ్గా ఏ సమస్యనైనా ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయి పిల్లలకు. సో ఆమె ప్లేస్లో ఖచ్చితంగా ఐ థింక్ అఖిల విల్ డూ వండర్స్ అని మేమంతా కూడా అనుకుంటున్నాం. సో ప్రజల యొక్క ఆశీర్వాదం ఎలాగైనా ఉంటుంది. సో మేమంతా కూడా ఫస్ట్ మాకన్నా ఎక్కువ ఆళ్లగడ్డ ప్రజల గురించి, ఎందుకంటే అక్కడ రాజకీయాలు డిఫరెంట్గా ఉండేటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆళ్లగడ్డ ప్రజలకే మేము ఫస్ట్ అంకిత భావంతో పనిచేయాలనేది ఒక ఆలోచన. అది పిల్లలకు కూడా అదే ఫీలింగ్ ఉంది. యాక్చువల్గా రాజకీయాల్లో చూస్తే మహిళలకు అవకాశాలు తక్కువ, గౌరవం తక్కువ. మన రాష్ట్రంలో కాదు, దేశంలో చూసుకుంటే భర్త చాటు మహిళలు, లేదా అంటే భర్త ప్లేస్ని భర్తీ చేస్తూ వచ్చిన మహిళలు, భర్త ఆబ్సెన్స్లో ఏదో జైలుకి వెళ్ళడం లేదా ఇతర కారణాల వల్ల వచ్చిన మహిళలు ఎక్కువ. కానీ శోభమ్మని చూస్తారా కదా, ఆమె మీ చాటు అనే కన్నా మీ పోటీ భార్య అని చెప్పాలి. సో అది దాని వెనకాల ఉన్న కృషి మీకు మాత్రమే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. సో శోభ నిజంగా మీరు అన్నట్టు మహిళలకు స్వేచ్ఛ ఉంటే తప్ప ఏ రంగంలోనైనా రాణించడానికి కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మాత్రం ఏ మహిళ కూడా ఏ రంగంలోకి రాణించడానికి అంత ఈజీ కాదు. బట్ ఇక్కడ స్వేచ్ఛ అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో చాలామంది నీకన్నా శుభమే బెటరు అనేటువంటి సందర్భాలు చాలామంది కార్యకర్తలు నాతో అనేవారు. అంటే నాకు అక్కడ గర్వంగా ఫీల్ అయ్యేవాడిని, దాంట్లో నేను పోటీ పడేవాడిని. కానీ ఒక్క విషయంలో మాత్రం పోటీ పడుతుంటే నేను డెవలప్మెంట్ విషయంలో. తను ఏదైనా నియోజకవర్గానికి ఫండ్స్ తీసుకొచ్చే దాంట్లో ఇది ఉన్నప్పుడు నేను వెనక పడుతున్నానేమో అనే దాంట్లో, నేను ఎంపీగా ఉన్నప్పుడు. సో ఆ విధమైనటువంటి పట్టుదలతో ఒక హెల్తీ కాంపిటీషన్తో, సో ఏదొచ్చినా కానీ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఏదైనా ఒక అధికారికి తను ఒకే జాబ్ మీద, తను ఒకే పని మీద, తను ఒక లెటర్ రాసినా నేను ఒక లెటర్ రాసినా అధికారులకు ఒక కన్ఫ్యూజింగ్ వచ్చేది. మేడం సార్ కూడా ఇచ్చారు, మరి ఈ పని నేను ఎట్లా చేయాలి అని చెప్పి అధికారులు శోభకు ఫోన్ చేస్తే, లేదు నా లెటర్ పక్కన పెట్టండి, ఎంపీ గారిదే తీసుకోండి అని చెప్పారు. అదే అధికారి నాకు ఫోన్ చేస్తే, లేదు నా లెటర్ పక్కన పెట్టండి, శోభమ్మదే గౌరవించండి అని ఇట్లా పరస్పరంగా షేర్ చేసుకుంటాం. ప్రతి ఇష్యూలో మార్నింగ్ లేస్తేనే ఏదైనా టెన్షన్ ఉన్నప్పుడు, ఏదైనా పరిష్కారం కానీ సమస్యలు ఏదైనా ఉన్నప్పుడు చర్చించుకుంటాం. సో ఆ చర్చ బిఫోర్ ఆ ఇష్యూ మాకు ముందుకు రాకముందే ఆ చర్చ జరిపిన తర్వాతనే ఆ ఇష్యూలోకి పోయి కూర్చుంటాం. సో కొన్ని చోట్ల ఉంటే కొంతమంది స్వార్థమైనటువంటి రాజకీయంగా కొంతమంది కార్యకర్తలు కొందరు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, నేను లేనప్పుడు తన దగ్గరకు వస్తారు.
అది చూసుకొని ఒకే ఇంట్లో ఒకే ఆఫీసు. సో నేను ఒక 10 నిమిషాలు ఇంట్లోకి వెళ్తే వాళ్ళు వచ్చి శోభతో ఒక లెటర్ తీసుకుపోవడం, సో శోభ లేనప్పుడు నా దగ్గరికి వచ్చి 10 నిమిషాల్లో అట్లా కొంత అయోమయమైనటువంటి పరిస్థితులు ఏర్పడింది. సో అప్పుడు నేను ఆళ్ళగడ్డ విషయంలో నేను జోక్యం కల్పించుకోను. సో మొత్తం కంప్లీట్గా నువ్వే చూసుకోవాలి ఏదన్నా కార్యకర్త, ఎందుకంటే కార్యకర్తలు రకరకాల కార్యకర్తలు, మనం చేసేటువంటి మంచి ఎక్సర్సైజ్లో ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు. మన అడ్మినిస్ట్రేషన్లో కార్యకర్తలు ఇబ్బంది పడితే ఇంకా మనం చేసే పనులన్నీ కూడా వృధా అవుతాయి. సో అట్లా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మహిళ అనే సబ్జెక్ట్ కాదు, ఈక్వల్. ఇప్పుడు ఈరోజు సమాజంలో మహిళలు అన్ని రంగంలో రాణిస్తూ ఉన్నారు. సో వాళ్ళకు ఇంపార్టెన్స్, గౌరవం అనేది ఎంత ఇవ్వగలిగితే అంత ఫోకస్గా మనలో మన ఫ్యామిలీనే కాకుండా మన యొక్క ఆశయాలను కూడా కాపాడేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందుకెళ్తారనేది ఒక ఆలోచన. అమ్మలో సేవ చేసే గుణం ఉంది, ఇంకా ప్రశ్నించే తత్వం ఎప్పుడూ ఉంది. తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నించడం, తప్పు జరిగిన చోటు నుంచి వెళ్ళిపోవడం, అక్కడ ఉండడం ఇంకా లేదు, ప్రశ్నించడం వెళ్ళిపోవడం, రెండు అమ్మలో జరిగాయి. సేవ చేసే గుణం, ఈ రెండు కూడా ప్రేమతోనే సాధ్యం. అంటే అమ్మ అనే ఒక పాత్ర పరిపూర్ణంగా నిర్వహించగలిగితే ఇది సాధ్యం అవుతుంది. ఇది మీకు ఖచ్చితంగా సవాల్ లాంటిదే. సో ఈ సవాల్ని ఎలా స్వీకరిస్తున్నారు? ఈ సవాల్ని నేను ఖచ్చితంగా నెరవేర్చగలనని నమ్మకం మీలో ఉందా? ఉందండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మమ్మీని డాడీని అంటే వాళ్ళు పాలిటిక్స్ ఉండడం చూసాము, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏం చేస్తున్నారో చూసాము. అంటే నేను ప్రజలకి పొలిటికల్గా కాకుండా ఎప్పుడు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన ఉండేది, కానీ డైరెక్ట్గా పొలిటికల్గా చేయాలని ఎప్పుడు అనుకోలేదు. సో ప్రజలకి మంచి చేయడం ఇంపార్టెంట్, అది పొలిటికల్ గానా ఇండైరెక్ట్ గానా అది వేరు. సో ఐ థింక్ అది నేను ఫుల్ఫిల్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు. ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి యాజ్ ఇట్ ఈస్గా నమ్మకం తప్పకుండా వెళ్తాను. నైస్. ఆ కాన్ఫిడెన్స్ మీలో కనిపిస్తే చాలు, నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని శోభవన్మోనే పిలుస్తారు, అఖిల ప్రియ అని మర్చిపోతారేమో. ఇక అంటే రాజకీయాల్లో ఉన్న మహిళలు సాధారణంగా అవమానపడి బాధపడి కొన్ని సందర్భాల్లో ఎవరికి చెప్పుకోలేక ఇలాంటి పరిస్థితుల్లో భర్తతోనో తండ్రితోనో చెప్పుకుంటారు. అలా బాధపడిన సందర్భాలు శోభం ఏమైనా ఉన్నాయా? అలా శోభం బాధపెట్టిన సందర్భాలు ఏమైనా? ఇది శోభను ఫస్ట్ పొలిటికల్గా ఇంట్రడక్షన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చాలామంది ఏదో డమ్మీగా తీసుకొచ్చి పెడుతున్నారు అనేటువంటి భావన చాలామందిలో కలిగింది. తర్వాత ఆమె మమ్మీ అయినటువంటి విషయం తర్వాత చూసుకుంటూ వస్తున్నప్పుడు చాలా గర్వంగా ఉంది. ఇక్కడైతే రాజకీయాల్లో ఏ రంగంలో అయినా కూడా అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఇది పొలిటికల్ అనేది కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకెళ్ళేటువంటి ప్రత్యర్థులే కాదు, ఈ మన ఇంట్లో కూడా విమర్శలు వచ్చేటువంటి పరిస్థితులు వచ్చాయి. అది కొంచెం శోభ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ కూడా చాలా సెన్సిటివ్. మళ్ళా నేను కూడా బాధపడకూడదు, ఆ ఇష్యూ నాకు చెప్పకుండా తను పెట్టుకొని ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా పరిష్కారం కానిటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు బొల్లున ఏడ్చేసి నాకు ఇట్లా జరిగిందనే చెప్పేస్తుంది. సో అలాంటి సంఘటనలు చాలా జరిగినప్పుడు ఓపికతోనే దాన్ని తెలివిగా, ఎందుకంటే మనకు గోల్ ఒకటి ఉన్నప్పుడు ఇటువంటి అన్నీ కూడా చాలా చిన్నగా కనపడాలనే ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ఆ కష్టాలు అన్నీ కూడా తన లైఫ్లో ఎప్పుడు కూడా టెన్షను కష్టాలే అనుభవించింది. నాకు తెలిసి నా జీవితంలో సుఖాలు ఎక్కడ మేము అనుభవించినట్టు దాఖలు లేవు. సో ఇప్పుడు టెన్షన్స్, బాధ్యతలు, తీసుకునేటువంటి బాధ్యత ఎక్కడ నెరవేర్చలేము అనేటువంటి ఒక ఫీలింగు ప్రతి ఒక్కరిలో ఉండేది. ఒకనొక సందర్భంలో నాకన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. నాకు ఎక్కడైనా సమస్యలు వస్తున్నాయంటే ముందుగానే దాన్ని పసిగట్టి చర్చల ద్వారా అయితే ర్యాప్ బాగా మెయింటైన్ చేస్తుంది. అది ఎలా సాధ్యమవుతుందో నాకు కూడా తెలియదు, కానీ ఎక్కడో దూరపు బంధువులను ఎక్కడన్నా ఉన్నా కానీ కూడా వాళ్ళతో టచ్లోకి వెళ్ళి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని నీకేమైనా ఇబ్బందులు ఉంటే రండి. ఫ్రెండ్స్ని కూడా ఆశ్చర్యం, తనకు అంత టైం, అంత బిజీ లైఫ్లో కూడా అంత టైం ఎలా కేటాయించుకుంటుందో తెలియదు. జర్నీలో మాత్రము
స్టార్ట్ అయిన అవర్ నుంచి అంటే డెస్టినేషన్ వచ్చేంత వరకు ఫోన్లో ఫుల్ కాంటాక్ట్స్లో ఉంటుంది. సో నిరంతరం ఆమె వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా చాలా వచ్చాయి. కొన్ని చెప్పలేం కానీ అవుట్ స్పోకెన్గా కొన్ని చెప్పలేం కానీ ఇన్నర్గా పార్టీ పరంగా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు దాన్ని మీ దగ్గర చెప్పుకోవడం, మీరు చెప్పుకోవడము, ఓదార్చడం. బాధపడము. ఓదార్పు అంటే ఆమెను ఓదార్చేంత శక్తి నాకు లేదు కానీ కానీ మీ దగ్గర నుంచి ఓదార్పు కోరుకుంటారు కదా నాకు కోరుకుంటారు. బట్ ఎక్కువ ఆ ఛాన్స్ నాకు ఇవ్వదు ఆమె. ఓకే, మిమ్మల్ని ఓదారుస్తారా? అంటే సాధారణంగా మిమ్మల్ని ఇద్దరిని చూసినప్పుడు కూడా ప్రచారంలో కూడా మీలో టెన్షన్ కనిపించేది కానీ ఆవిడలో ఎప్పుడు టెన్షన్ కనిపించలేదు మాకు. మీ ఫేస్లో ఏ సమస్యలు ఏవో ఉన్నాయి, లేదంటే ఏదో ఒక ఇష్యూ మీద ఆయన ఏదో ఆలోచిస్తున్నారు అనిపించేది తప్ప ఆవిడెప్పుడు చాలా ప్రశాంతంగా, ఈ స్ఫురత్ బ్రుకుటి అంటారు దీన్ని, ఇలా ముడుచుకొని ఉండేది. చాలా తక్కువ కేసుల్లో ముడుచుకొని కనిపించేది. ఎప్పుడు ప్రశాంతంగా మాట్లాడుతున్నప్పుడు, సీరియస్ ఇష్యూ మీద మాట్లాడుతున్నప్పుడు ఇట్లా అంటారు తప్ప ఎప్పుడు చాలా ప్రశాంతంగా ఉండేది. అది ఎలా సాధ్యమైందనేది మిమ్మల్ని అడుగుతాను, ఒక్కసారి అమ్మాయిని అడుగుతాను. ఎందుకంటే వాళ్ళ షో అమ్మాయిది, ఫస్ట్ లైవ్ షో కదా, ఆమెకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వాలి. అమ్మా నాన్నలు రాజకీయాల్లో ఉన్నారు, ఫ్యామిలీ వైపు నుంచి తాత, చాలా మంది రాజకీయాల నుంచి వచ్చిన వాళ్ళే. ఫ్యామిలీలో చాలా మంది పిల్లలకి వాళ్ళ పరిస్థితులను చూసి తాత నాన్న ఏం సుఖం లేదని ఒక విరక్తి ఉంటుంది బేసికల్గా చాలా మందిలో. అండ్ దట్టు అమ్మ ప్రజాసేవకు వెళ్ళి తిరిగి రాలేదు. సో మీకు అలాంటి ఎక్కడైనా నేను ఇందులో ఉండకూడదు, నేను రాకూడదు అనిపించిందా? లేదు, ఇందులోనే ఇదే కరెక్ట్, అమ్మ వెళ్ళిన మార్గమే కరెక్ట్ అనిపించింది? అంటే స్టార్టింగ్లో నాకు నేను స్కూల్లో ఉన్నప్పుడు అట్లా మేబీ అనిపించేది. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాతో టైం స్పెండ్ చేసేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి హాస్టల్లోనే ఉన్నాం నేను చెల్లి. సో ఆ టైంలో అనిపించింది. కానీ అమ్మ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు. అమ్మది యాక్సిడెంట్ అయిన తర్వాత దానికన్నా ముందు మేము చేసిన క్యాంపెయినింగ్ డిఫరెంట్గా అనిపించింది. అమ్మది యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన తర్వాత మేము చేసిన క్యాంపెయినింగ్ చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే ప్రతి సమస్యలు ఏంటి, అసలు ఎలా ఉన్నాయి, కరెక్ట్గా కూర్చొని తెలుసుకొని తర్వాత అమ్మకి అమ్మ అంటే వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో అప్పుడు చూసాము. సో అప్పుడు తర్వాత ఒకవేళ డాడీ నన్ను ఒకసారి, నాన్నగారు ఒకసారి కూర్చొని ఇట్లా నువ్వు కంటెస్ట్ చేయాలని చెప్పిన తర్వాత కూడా నేను ఎప్పుడు లేదు నేను చేయనని కూడా ఎప్పుడు అనలేదు. ఎందుకంటే అమ్మవి ఆశయాలు నెరవేర్చాలని అది స్ట్రాంగ్ గా మైండ్ లో పడిపోయింది అందరికీ, నాకే కాదు, ఐ థింక్ ఫ్యామిలీలో అందరికీ పడిపోయింది. కాబట్టి అప్పటి నుంచి అనుకోలేదు. మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఏమైనా పార్ట్ తీసుకున్నారా మీరు? లేదండి, లేదు కదా. లేదు, ఓన్లీ క్యాంపెయినింగ్ చేసేవాళ్ళం. క్యాంపెయినింగ్ కూడా పార్టీ అనుకుందాం. అది ఎప్పటి నుంచి తీసుకోవడం స్టార్ట్ చేశారు? చాలా ఇయర్స్, చాలా ఇయర్స్. సో మిమ్మల్ని ప్రజలకు దగ్గరగా చేస్తూ తీసుకొచ్చారు అయితే శోభమ్మ. ఆవిడ కోరిక కూడా ఉంది మిమ్మల్ని ప్రజాసేవలో పెట్టాలని. ఎప్పుడు ఆ టాపిక్ మేము ఎక్స్ప్రెస్ చేయలేదా? లేదు, ఏ రోజు ఎప్పుడు. అంటే బిజినెస్ నాకు చాలా ఇంట్రెస్ట్ ఉన్నది, అటువైపు నన్ను ఎంకరేజ్ చేసేది. కానీ పొలిటికల్ గా రమ్మని ఫ్యామిలీలో మాకు అసలు నెక్స్ట్ ఎవరైనా ఎప్పుడు టాపిక్ కూడా ఎప్పుడు తీసుకుని రాలేదు. సో ఎప్పుడు బిజినెస్ అంటే అట్లా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, కానీ పొలిటికల్ గా ఎప్పుడు నన్ను అసలు టాపిక్ కూడా రాలేదు ఎప్పుడు ఇంట్లో. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇందాక ఒక ప్రశ్న అడిగాను నాగిరెడ్డి గారిని, టెన్షన్ ఫేస్ లో అసలు ఎక్కడ కనిపించనివ్వని శోభమ్మ ఆ క్వాలిటీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎలా సాధించగలిగారు అనేది, ఆ క్వాలిటీ అఖిలప్రియలో కనిపిస్తోందా లేదా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత.